తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ 3 నూతన కార్యక్రమాలను ప్రారంభించారు. బిర్తవాడ నగరం వద్ద ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, బస్ షెల్టర్ల ప్రారంభోత్సవాలకు ఆమె రిబ్బన్ కత్తిరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నగరవనం అభివృద్ధికి కృషి చేస్తానని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనేదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కట్టా సుధాకర్ రెడ్డి ఆర్థిక సహకారంతో ప్రజలకు రోటరీ క్లబ్ బస్ షెల్టర్ నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే విజయశ్రీ కొనియాడారు. మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని తీసుకొచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డొక్కా సీతమ్మ గారు ఇందాక మా నాన్నగారు చెప్పారు, ఎన్నో అనుదానం చేసిన డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మన ప్రభుత్వం గొప్పతనం నిదర్శనం. ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పథకం తీసుకురావాలని. ఆయన కోరిక మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ గారి పథకం కింద ఈ భోజనం పథకాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ ఎంతో మేలు చేశారు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా స్టాఫ్ చెప్పారు, మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం లేక మా తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్తే భోజనం తయారు చేసి తీసుకొచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలాగా మేము భోజనం లేని చదువులు సాగించామని, మీకు ఆ ఇబ్బంది లేకుండా ఎవరు పేరెంట్స్ కానీ అలా ఇబ్బంది పడకుండా పిల్లలు భోజనానికి ఇబ్బంది పడకుండా మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అలాగే ఈ పథకంలో మనం చూస్తే భోజనం మెనూ చూస్తే ఎగ్ ప్రతిరోజు 1968 నెల్లూరులో 67-68 సంవత్సరాల్లో 6వ తరగతి 6th క్లాసు నెల్లూరు పట్టణ హాస్టల్లో పట్టాభిరామరెడ్డి అనే హాస్టల్ ఉంటుంది. ఆయన సొంతగా పెట్టాడు అన్నమాట పేద పిల్లలకి. ఆ రోజు ఉదయాన్నే అన్నం పెట్టేవాడు, సాయంకాలం అన్నం పెట్టేవాడు కానీ మధ్యాహ్నం భోజనాలు పెట్టేవాడు కాదు. ఎంతో మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు. అప్పుడు మధ్యలో చదువు మానేశారు, మధ్యాహ్నం అన్నం లేకుండా మేము ఎట్లా ఉండాలి. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలుపరచాలా. ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం లేకుండా చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, లేదా మధ్యాహ్నం నుండి క్లాసు లేకపోతే వెళ్ళిపోతా ఉన్నారు భోజనం కోసమని ఒక ఆలోచన నారా లోకేష్ బాబు గారు చేసి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఆ డొక్కా సీతమ్మ పేరు పెట్టారంటే ఆమె ఒక దాన కర్మరాలు. ఎంతో మందికి దారిలో పోయే వాళ్ళందరూ కూడా పిలిచి తనకున్న దాంట్లో వండి భోజనాలు పెట్టారంట. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు సూచించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పిన ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన వెంటనే ఆయన కోరికను అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించడం, నా చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది 35 ఎకరాల విస్తీర్ణంలో పిల్లలకి ప్లే ఏరియా, అలాగే టాయిలెట్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి స్పేసు, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేసిన వీటన్నిటికీ కృషి చేసిన అధికారులకి, ఫారెస్ట్ అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇది మనకు ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా పూర్తి చేయడానికి కారణమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి అంటే మనకు నగరం దగ్గరగానే ఇంత విస్తీర్ణంలో మనకు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఇద్దరు కలిసి డెవలప్మెంట్ ని రాష్ట్రం అంతటా ముందుకు నడిపిస్తున్నారు. శశికళ మేడం అన్నట్టు వాళ్ళు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. ఇలా ఈ వనం ఒకటే కాదు, మిడ్ డే మీల్స్ కావచ్చు, అలాగే ప్రతి డెవలప్మెంట్ లోని మొన్న జరిగిన పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇలాంటివి ఎన్నో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇది మన టీడీపీ హయాంలో, నా హయాంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన రాష్ట్రం ఈ 5 ఏళ్లలో చాలా అభివృద్ధికి ముందుకెళ్తుంది. మన రాష్ట్రం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. దానికి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మనకు ఇన్ని ప్లాన్స్ వల్ల మనకు పెద్దవాళ్ళు కానీ అలాగే పిల్లలకు కానీ పిల్లలు కూడా ఎక్కువ స్క్రీన్ టైం ఉపయోగిస్తున్నారు. అది కాకుండా ఒక 1 అవర్ ఇట్లాంటి ఏరియాస్ లో మనం రోజుకు ఒక 1 అవర్ స్పెండ్ చేయగలిగితే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎన్నో పనులు, దానివల్ల ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అలాగే హెల్త్ బాగుంటది. మీ అందరికీ కూడా తెలుసు చెట్ల నుంచి మనకేమొస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని ఆక్సిజన్ ని ఇస్తుంది. కాబట్టి మీ అందరు కోరుకునేది, మీ అందరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీకు సంవత్సరానికి ఒక రోజు పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు రోజు మీరు ఒక చెట్టు నాటాలి అన్న ఇది పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని డిఎఫ్ఓ గారు చెప్పారు. చెట్ల నుంచి అది చచ్చిపోతున్నా సరే మనకి ఎంత ఉపయోగపడుతుందో క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇది వరకు ఇప్పుడు చెప్పారు. మనకు 2018 కంటే ముందు నుంచే ఈ కార్యక్రమాలు పెట్టాలనేసి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉండేది. 2016 నుంచే అది కార్యరూపం దాల్చే కాడికి మనకు 2018 వచ్చింది. ఆ రోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాల్లోనే నగర వనాలు పెడతాం. అక్కడే బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సిటీ పీపుల్కు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి దృక్పథంతో ప్రతి జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే కేటాయించడం అనేది మొట్టమొదటిగా జరిగింది. తదుపరి రాను మన వాళ్ళు చెప్పినట్టు మన సీఎం గారు జిల్లాకు ఒకటెందుకు, వారు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటని చెప్పారు, మనం ఒకటెందుకు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన అప్పటి సీఎం గారు, ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు కూడా ఆ విధంగా ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి పెట్టాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ కూడా మనం మొదలు పెట్టడం అనేది జరిగింది. మొట్టమొదటిగా ఇది మొదలు పెట్టేటప్పుడు సందేహం ఏమొచ్చిందంటే మరి చుట్టూ విలేజ్ రూరల్ బ్యాంక్. లక్కీగా మనకు ఈ నాయుడుపేటకి దగ్గరలోనే మనకు రిజర్వ్ ఫారెస్ట్ అడవి ఉండడము, సో సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో ఉండడము, సో ఈజీగా అక్కడి నుంచి నగరవాసులు ఇక్కడికి వచ్చేదానికి వీలు పడుతుంది అని నిర్ధారించుకున్న తర్వాత, అందులో దట్టు ఈ హైవే అనేది కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ పెడితే కంపల్సరీగా అభివృద్ధి చెందుతుంది అని డిపార్ట్మెంట్ వారు దీన్ని ప్రపోజ్ చేసి ఇక్కడ 2018లో దీన్ని మొట్టమొదటిగా ఫౌండేషన్ స్టోన్ చేశాం. తదుపరి క్రమేణా ప్రతి సంవత్సరం కొద్దిగా గవర్నమెంట్ ఫండింగ్తో మనం ఇవాళ దీని మొత్తం కార్యక్రమాన్ని అంతా పూర్తి చేయడం అనేది జరిగింది. కళ్ళు పెట్టా, కళ్ళు పెట్టు. హార్దిక శుభాకాంక్షలు. మంచి మనసున్న వ్యక్తి, పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు
మీ శివుని నరసింహులు రెడ్డి, కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు. మీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, అగ్జంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, క్రష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1099 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.